హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ చాలా విచిత్రంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా ముందుగా ఇమ్యూనిటీ టెస్ట్ అంటూ ఒక ఇమ్యూనిటీ టాస్క్ని అయితే పెట్టారు. ఈ ఇమ్యూనిటీ టాస్క్లో తనుజ, సుమన్ శెట్టి ఇద్దరు విన్నర్స్గా నిలిచి ఇమ్యూనిటీని అయితే సాధించడం జరిగింది. ఇక బిగ్ బాస్ ఇచ్చినటువంటి ప్రోమోను చూసినట్లయితే హౌస్లో ఉన్న 12 మంది అంటే మొత్తం 13 మంది ఉన్నారు. క్యాప్టెన్ డిమాండ్ కారణంగా క్యాప్టెన్ను పక్కన పెట్టి మిగిలిన 12 మందిని 4 గ్రూప్స్గా విభజించడం జరిగింది. ఆ 4 గ్రూప్స్లో ఏ గ్రూప్లో ఎవరున్నారు అంటే మొదటి గ్రూప్లో హరీష్, పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ఒక గ్రూప్ గాను, తనుజ, రీతు, దివ్య మరొక గ్రూప్ గాను, సుమన్ శెట్టి, ఫ్లోరా, రాము మరొక గ్రూప్ గాను, భరణి, సంజన, శ్రీజ చివరి గ్రూప్ గాను బిగ్ బాస్ అయితే గ్రూప్స్ విభజించడం జరిగింది. ఇక వీరికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే వీరు ముగ్గురు కూడా ఒక తాడు కట్టుకొని ముగ్గురు ఒకేసారి కదులుతూ బిగ్ బాస్ ఇంట్లో ఏర్పరిచినటువంటి ఒక రోప్ సహాయంతో క్యూబ్స్ మాదిరి పెట్టారు. ఆ క్యూబ్స్ని తీసుకొచ్చి ఒకదానిపై మరొకటిని 2 క్యూబ్స్ తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టవలసి ఉంటుంది. అలా ఎవరైతే ముందుగా 2 క్యూబ్స్ను ఒకదానిపై ఒకటి అంటే 2 క్యూబ్స్ ఒకదానిపై ఒకటి నిల్చోబెడతారో ఆ టీం గెలిచినట్టుగా బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అలాగే గెలిచిన టీం ఓడిపోయినటువంటి 3 టీమ్స్లో ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక టాస్క్ ప్రారంభం కాగానే అందరూ కూడా క్యూబ్స్ని బయటకు తీసుకురావడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే సుమన్ శెట్టి, ఫ్లోరా, రాము టీం మొదటి లెవెల్ టాస్క్లో విన్నర్గా నిలిచింది. దీంతో ఇక సుమన్ శెట్టి మాట్లాడుతూ బ్లూ టీంకి చెందినటువంటి రీతుని మేము నామినేట్ చేయాలని అనుకుంటున్నాము బిగ్ బాస్ అంటూ సుమన్ శెట్టి అయితే చెప్తున్నాడు. దీంతో అసలు నన్ను ఎందుకు రీజన్గా మీరు చెప్తున్నారు? నేను ఆల్రెడీ నేను చేసిన తప్పుని ఒప్పుకున్నాను, యాక్సెప్ట్ చేశాను, నామినేట్ కూడా అయ్యాను. మీరు మళ్ళీ అదే రీజన్ చెప్తున్నాను నామినేట్ చేయడం అస్సలు ఏం బాగాలేదు అంటూ రీతు ఫైర్ అవడంతో సుమన్ శెట్టి తొలిసారి ఫైర్ అయ్యాడని చెప్పవచ్చు. నేను ఆ రీజన్తో పాటు ఇంకొక రీజన్ కూడా ఉంది రీతు, నువ్వు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పి అందరినీ రెచ్చగొడుతున్నావు అంటూ సుమన్ శెట్టి అయితే రీతులోని మరో కొత్త కోణాన్ని బయటకు తీశాడు. దీంతో సుమన్ శెట్టి, రీతు మధ్య వాడివేడిగా చర్చ అయితే జరుగుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.